అసూయతో కూడిన మాటలు, రూమర్స్ని స్ప్రెడ్ చేసే నోరు కూడా పాపాన్ని పంచే నోరే అండి. డూ యు నో దాట్? దేవుడు ఈ రోజుల్లో చాలా మందిని ఎందుకు వాడుకోవట్లేదు తెలుసా? వాళ్ళ నోటిని దుర్నీతికి సాధనాలుగా అప్పగించేశారు. ఈ నోటితో బూతు మాటలు మాట్లాడతారు, ఈ నోటితో తిట్లు మాట్లాడతారు, ఈ నోటితో భయంకరమైన సరసోక్తులు, అన్ఫిల్దీ జోక్స్ మాట్లాడుకుంటారు, ఈ నోటితో పాపపు ఇష్టమైన మాటలు మాట్లాడతారు, అబద్ధాలు మాట్లాడతారు, అన్నీ మాట్లాడేసి అంటారు, దేవా నీ సువార్త నేను చెప్పాలయ్యా అంటే దేవుడు అంటాడు, ఈ మురికి నోరుతో నేను వాడుకోలేను. ఐ కాంట్ యూజ్ యువర్ మౌత్. నీ నోరు ముందు కడగబడాల, నీ మాటల ముందు సరవ్వాల, నువ్వు ముందు పరిశుద్ధపరచబడాలి. ఓన్లీ దెన్ ఐ కెన్ యూజ్ యూ, అదర్వైజ్ ఐ కెనాట్ యూజ్ యూ. భక్తుడు అంటాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్య నివసించువాడను. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 24వ వచనంలో కూడా ఒక మాట ఉంది.